ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా రాజశేఖర్ ఫస్ట్ వచ్చాడు. కంగ్రాచ్యులేషన్స్ రాజశేఖర్. థ్యాంక్ యూ టీచర్. పై సంవత్సరం పద్దానికి గోల్డ్ మెడల్ తెస్తున్నాను. ఈసారి మా అమ్మ నాన్నకు చూపించి వాళ్ళని సంతోషం పెడతాను. అమ్మ నాన్న ఎక్కడున్నారు? రండి రండి. ఏంట్రా ఏమైంది చెప్పు. నాకు మెడల్ వచ్చింది నాన్న. చాలా మంచిది నాన్న, ఇదిగో ఈ మిఠాయి తిను. ఏది మెడల్ ఒకసారి లేవు చూస్తా. చాలా బాగుందిరా. ఎప్పటిలాగే నువ్వు ఈసారి కూడా వస్తావని నాకు తెలుసు. దా, అమ్మ నీ కోసం బిర్యానీ చేసింది, తిందాం దా. సరే నాన్న. దారా కూర్చో. సరే నాన్న. ఇంగోరా బిర్యానీ తిను. బాగుంది నాన్న. ఇదిగో నాన్న, ఈ గులాబ్ జామ్ తిని నీకు చాలా ఇష్టమని చేశా. చాలా బాగుందమ్మా. ఏరా ఏంటి నీకు ఏమన్నా గిఫ్ట్ కావాలా? కావాలి నాన్న. నేను నీకోసం ఏం తెచ్చానో చూడు. చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ. నేను ఈ ఫోన్ నీకు చదువుకి ఉపయోగపడుతుందని తెచ్చాను, సరేనా? సరే నాన్న. అప్పుడే వీడికి ఫోన్ ఎందుకండి? పర్వాలేదులే లక్ష్మి, నా కొడుకు బాగానే చదువుతాడులే. చెప్పు నుంచని చెప్పు. నాన్న నేను కూడా పెద్దయినాక మంచి చదువుకొని మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకెళ్తాను నాన్న. సరే. చెప్పరా. చదువుకో. గోకుల్ నువ్వు నన్ను అడుగుతావు. ఏంటి రాజశేఖర్ పదరా ఆడుకుందాం. వస్తున్నాను పదండ్రా. సరేరా ఇంకా చాలరా, నేను ఇంటికి వెళ్తున్నాను. సరేలేరా, మాకు టైం అయింది, మేము ఇంటికి వెళ్తున్నాం. బైరా. అరే ఫోన్ రా. ఇదిగో నాన్న, ఈ జ్యూస్ తాగి చదువుకో. సరే అమ్మా. ట్రింగ్ ట్రింగ్. హలో రాజశేఖర్. హలో చెప్పరా. రారా ఫ్రీ ఫైర్ ఆడదాం. సరే రా. రాజశేఖర్ బ్యాక్ సైడ్. అరే స్కోపేరా, ఇంట్లో ఉన్నారు చూడు. అరే అదిగో వెనకాల ఉన్నారు చూడు. నీ వెనకాల చూడు, కొట్టు. ఇంట్లోకి వెళ్ళాడు చూడు. ఏంటి నాన్న చదవకుండా ఇంకా ఫోన్ ఆడుతున్నావు? చదువుకుంటా అమ్మా, నువ్వు వెళ్ళు.
సరే త్వరగా పక్కన పెట్టి చదువుకో. ఏరా రాజు, ఇంకా ఫోన్ అవ్వలేదా? తీసి పక్కన పెట్టు. ఇంకా సేపట్లో మళ్ళీ వస్తా. ఫోన్ పక్కన పెట్టకపోతే బాగా చెప్తున్నా. అరే వెనకాల ఉన్నాడు చూడు, సీసీ బ్యాక్ సైడ్. రాజు భోంచేద్దు కానిరా. నేను రానులే అమ్మా, మీరు వెళ్ళి తినండి. రే రాజు, ఫోన్ ఇటీ. వెళ్ళి ఇటీ. సరేరా, మళ్ళీ వస్తా చెప్తున్నా. రే రాజు, భోంచేద్దా? నేను రాను నాన్న. సరే మరి, భోంచేద్దాం, కూర్చుంటున్నదా? రాజు అన్నం తిను. అరే నీ కోసం ప్లేట్ పక్కన పెట్టాను, తినేసి పడుకో సరేనా? మేము తినేస్తున్నాం. సరే తినేసి వెళ్ళిపో సరేనా? రాజశేఖర్ పదరా ఆడుకుందాం. నేను రానురా, మీరు వెళ్ళండి. ఏం వదిలే రారా, ఎప్పుడన్నా ఆడుకోవచ్చు లారా. సర్లే మనం ఆడుకుందాం పద. నెక్స్ట్ డే రాజు రాజు లే, స్కూల్కి టైం అయింది, రెడీ అవ్వు. సరే అమ్మా. స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత రే రాజు, ఏమైందిరా? ఏమైంది? రే రాజు లేరా? లక్ష్మి ఒకసారి చూడు. లక్ష్మి ఒకసారి చూడు. రాజు ఏమైంది? రాజు 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 హాస్పిటల్కి తీసుకెళ్తాం. చూడు ఇంట్లో. ఇంట్లో ఉన్నా చూడు, ఇది సీసీ బ్యాక్ సైడ్ నంబర్ 4. మీ బాబు కంటి నరాలు బాగా దెబ్బతీసాయి, ఇంకా కళ్ళు పనిచేయవు.
డాక్టర్ గారు ప్లీజ్ డాక్టర్ గారు ఎలాగైనా మా అబ్బాయికి కళ్ళు వచ్చేలా చూడండి డాక్టర్ గారు. సారీ అమ్మా సారీ అమ్మ, ఇంకా మీ బాబు కళ్ళు చూడండి డాక్టర్, ఇలానే రాత్రిపూట కూడా వెనకమాల బ్యాక్ సైడ్ అంటున్నాడు. మెదడు దెబ్బతింది పైన, ఇంకా పని చేయి. మీ వల్ల వీడిలా తయారయ్యారు, మీరే వాడికి ఫోన్ ఇచ్చారు. అరే 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 కాబట్టి తల్లిదండ్రులారా, మీరు మీ బిడ్డల మీద ఉన్న అమితమైన ప్రేమ గారాబంతో ఫోన్ ఇస్తున్నారు. వారి జీవితాన్ని నాశనం చేయడానికి కారణమవుతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న విషయం మీ మీద ఆధారపడి ఉంది. ఫోన్ వాడకం తగ్గిద్దాం, పిల్లల భవిష్యత్తుకు బాటలు వేద్దాం. ధన్యవాదాలు.